శ్రీ భగవద్ రామానుజుల సత్కీర్తికి దాసోహమైన ముచ్చింతల్ శ్రీరామనగరం భక్తి భావనతో పులకిస్తోంది. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ విశేష కార్యక్రమం ఆచార్య వరివస్య జరిగింది. శ్రీవరమంగ నాయకీ సమేతాయ శ్రీ దైవనాయకాయ నమః. భద్రవేదిలో వేంచేసి నిత్యారాధనలు అందుకుంటున్న స్వర్ణ రామానుజుల వారికి సమతా ప్రాంగణంలోని 108 దివ్య దేశాల నుంచే కాకుండా దివ్య సాకేత ఆలయాల నుంచి మర్యాద సమర్పణ అత్యంత వైభవోపేతంగా జరిగింది. పెరుమాళ్ల అనుగ్రహం ప్రేరణలతోనే భగవద్ రామానుజులు భక్తి సాంప్రదాయాన్ని పునరుద్ధరించి ప్రచారం చేయగలిగారు. నివాసాయ పద్మవాసిని సమేతాయ కాయసిన అసమానతలు తొలగిస్తూ జీవులందరూ భగవంతునికి సంతానమేనని, ఆయన అనుగ్రహాన్ని పొందటానికి సమాన అర్హత కలవారని సమతా సందేశాన్ని లోకానికి అందించారు. ప్రాణికోటి పట్ల తన అనుగ్రహాన్ని కురిపించిన స్వామిలోని సమతా దృష్టియే రామానుజాచార్యుల వారికి ఆదర్శమైంది. అందుకే ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఆ భగవంతుడి 108 రూపాలతో కలిసి భగవద్ రామానుజులకి ఆచార్య వరివస్యగా ఆయా పెరుమాళ్ల శేషమాలని వస్త్రాలని సమర్పించేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆచార్య వరివస్య అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఆచార్య వరివస్య అంటే ఆచార్యులకి చేసే సేవ అని అర్థం. సేవకి మరొక పర్యాయ పదం వరివస్య అనేది. రామానుజుల వారిని భగవంతుడు కూడా తన గురువుగా భావిస్తాడు. ఎందుకనంటే భగవంతుడికి శంఖచక్రాలు అనుగ్రహించి ఆయనకి ఒక నామధేయాన్ని ప్రసాదించి వారిని లోకమంతా గుర్తించగలిగేటట్టు చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్యుల వారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు భగవద్ రామానుజులకి పెరుమాళ్ల శేషమాల వస్త్రాలంకరణ జరుగుతున్నంతసేపు ఆయా పెరుమాళ్ల మంత్రాన్ని భక్తులందరి చేత అష్టోత్తర శతనామాలని పఠింపజేశారు. అదే సమయంలో శ్రీ రామానుజుల తరపున ఆయా దివ్యదేశ పెరుమాళ్ళకి ఆళ్వార్ల పాసురాలతో దివ్య ప్రబంధ స్వాములు మంగళాశాసనములు సమర్పించారు. తోదాద్రి క్షేత్రవాసాయ శ్రీవరమంగ నాయకీ సమేత